కొన్నిసార్లు మన స్థితి మార్చకపోవచ్చు, కానీ మన స్థానాన్ని మార్చే దేవుడు. దేవుడు నామ మహిమ కలుగుగాక. స్థానం మార్చాడంటే మీరు అనుకుంటారేమో, ఇక్కడ ఏమీ లేదు కదా, స్థానం ఎట్లా మారుస్తాడా, నాకేం అప్పు ఉంది కదా, అప్పుని తీర్చాలని నేను అనుకుంటా ఉంటే ఇతనేంటి స్థానం మారుతున్నాడు, నా పరిస్థితి దేవుడు మార్చడా అంటే మారుస్తాడు. నీ స్థానం ఎక్కడ మారుతుందంటే పరలోక రాజ్యంలో నీ స్థానము మారింది. దేవుడు నామ మహిమ కలుగుగాక. ఇక్కడ పేదరాలువే, ఇక్కడ పేదోడివే, నీ కుటుంబ పరిస్థితి ఇక్కడ బాగోలేదు, కానీ దేవుడు నిత్యరాజ్యంలో నీకు ఒక స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు నా మహిమ కలుగునుగాక. ఆ యొక్క లాజరు చనిపోయాడు కదా, ఆ యొక్క లాజరు చనిపోయిన తర్వాత లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ఇద్దరిని వచ్చి దూతలు పట్టుకెళ్ళాయి. ఒకడినేమో సాతాను యొక్క దూతలు వచ్చి పట్టుకుపోయాయి, ఒక ఆయన్నేమో దేవుని యొక్క దేవదూతలు పట్టుకెళ్ళిపోయి. ఇప్పుడు దేవదూతలు పట్టుకెళ్ళిన లాజరు ఎక్కడ ఉన్నాడట? అబ్రహాము యొక్క కుడి పార్శ్వం ముందు కూర్చుని ఉన్నాడు. ఇక్కడ అతని స్థితి ఏంటో తెలుసా? అడుక్కునేవాడు. ఇతర పరిస్థితి ఏంటో తెలుసా? గజ్జి కురుపులతో ఉన్నవాడు. ఇక్కడ తినడానికి తిండి లేని లాజరు ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళి భోగ భాగ్యాన్ని అనుభవిస్తున్నాడు. ఇక్కడ భోగాన్ని అనుభవించిన ధనవంతుడు నరకంలోకి పోయి నీటి చుక్క లేక అలమలాడిపోతున్న పరిస్థితి. ఇప్పుడు లాజరుని దేవుడు ఏం చేశాడు తెలుసా? స్థితిని మార్చలేదు, కానీ స్థానాన్ని దేవుడు మార్చాడు. దేవుడు నమ్మకరంగాక. నువ్వు నిజముగా దేవుని మీద ఆధారపడితే, నువ్వు నిజంగా దేవుని బలమును గ్రహించగలిగితే, నువ్వు నిజంగా ఏ దేవుడినైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు కనుక నీకు నిజంగా పరిచయం ఉంటే, నువ్వు ఆరాధించే స్థితి మారిపోద్ది. నీ పరిస్థితి త్వరగా నీ జీవితంలో మార్పును దేవుడు నీకు తీసుకువస్తాడు. దేవుడు మహిమ కలుగుగాక.